మీ అందరికీ యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసు గురించి తెలుసు కదా. ఎప్పుడు నవ్వుతూ యూట్యూబ్ లో వీడియోస్ చేసుకునే అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు తన భర్త హరిబాబు చేతిలో దారుణంగా చనిపోయింది. వైష్ణవి చనిపోయాక ఆమె కుటుంబ సభ్యులు బాధ అంతా ఇంతా కాదు, ఎప్పుడూ ఆమెనే తలుచుకొని బాధపడుతున్నారు. అయితే ఇలాంటి టైంలోనే వైష్ణవి బంధువుల్లో ఒక ఆమెకు వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించి తనతో మాట్లాడిందని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ అక్కడ సంచలనంగా మారింది. అయితే వైష్ణవి నిజంగానే శ్వేతనాగు రూపంలో వచ్చిందా? పాము రూపంలో ఉన్న వైష్ణవి ఆమెకి ఏం చెప్పింది? అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెని ఎందుకంత కిరాతకంగా చంపాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైష్ణవి కుటుంబం ఉన్న పరిస్థితి వర్ణనాతీతం. ఆమె అన్నలు తన చెల్లి సమాధి వద్ద కూర్చుని రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. వైష్ణవికి ఇష్టమైన స్వీట్లు, వంటలు ఆమె సమాధి వద్ద పెట్టి తమ సోదరిని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే వైష్ణవి అంటే వాళ్ళందరికీ పంచప్రాణాలు. వాళ్ళ కుటుంబంలోని చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ వైష్ణవి అంటే ఎంతో ఇష్టం. అలా అందరి మధ్యలో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి 4 నెలల కడుపుతో ఉందని కూడా చూడకుండా కట్టుకున్న వారే చంపేశాడు. అయితే వైష్ణవి చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యుల కలలోకి వస్తోందని, వైష్ణవి ఒక శ్వేతనాగు రూపంలో కనిపిస్తోందని, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తోందని కొంతమంది చెబుతున్నారు. అలాగే ఆమె తన కడుపు దగ్గర 2 చేతులు పెట్టుకొని నన్ను కాపాడు, నా బిడ్డను కాపాడు అని అడుగుతున్నట్టు కూడా కలలు వస్తున్నాయని వారు ఏడుస్తున్నారు. ఆమె శారీరకంగా దూరమైనప్పటికీ మానసికంగా ఎప్పుడూ తమతోనే ఉంటుందని ఆ అన్నలు భావిస్తున్నారు. ఒక అందమైన ప్రేమ కథగా మొదలై వైష్ణవి స్టోరీ చివరకు ఒక రక్త చరిత్రగా ముగిసింది. వైష్ణవి మరియు హరిబాబుల వివాహం ఒక ప్రేమ వివాహం. హరిబాబు ప్రేమ పేరుతో వైష్ణవి వెంటపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని, తన జీవితాంతం ఎంతో గొప్పగా చూసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లికి ముందు హరిబాబు తన గురించి ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి వైష్ణవిని మరియు ఆమె కుటుంబ సభ్యులను మోసం చేశాడు. తనకు నెలకు 30,000 రూపాయల జీతం వస్తుందని, భవిష్యత్తులో అది 1,00,000 రూపాయల వరకు పెరుగుతుందని గొప్పలు చెప్పుకున్నాడు. వైష్ణవికి 13 మంది అన్నదమ్ములు ఉండగా ఆమె 6 అక్కా చెల్లెళ్ల తర్వాత పుట్టిన ఏకైక చిన్న సోదరి కావడంతో ఆమె జీవితం బాగుంటుందన్న ఆశతో ఆ అన్నలు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ పెళ్లయ్యాక తెలిసిన చేదు నిజమేంటంటే హరిబాబుకు వచ్చేది కేవలం 12,000 రూపాయల జీతం మాత్రమే. నమ్మకమే పునాదిగా జరగాల్సిన పెళ్లి ఇలాంటి పచ్చి అబద్ధాలతో మొదలవ్వడం ఆరంభంలోనే ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఇక్కడ మనం హరిబాబు లోపల ఉన్న ఆ సైకో ప్రవర్తనను మరియు క్రూరత్వాన్ని అర్థం చేసుకోవాలి. వైష్ణవి మొదటిసారి గర్భం దాల్చినప్పుడు హరిబాబు ఆమెను నమ్మించి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ప్రస్తుతం మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుందని మాయమాటలు చెప్పి ఆ గర్భాన్ని తీయించేశాడని వైష్ణవి సోదరులు ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవానికి అతని ఉద్దేశ్యం వేరే ఉంది. కట్నం సరిగ్గా రాలేదని, ఆస్తి తన పేరు మీద చేయలేదని అతను వైష్ణవిని నిరంతరం వేధించేవాడు. వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే అయినా సరే హరిబాబుకు ఆశ చావలేదు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేసి వైష్ణవికిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని, ఆ ఆస్తిపై తనకే పూర్తి అధికారం ఉండాలని అతను ప్రతిరోజు గొడవ పడేవాడు. ఒక మనిషి ఆశకు హద్దులు లేకుండా పోతే అది ఎంతటి దారుణాలకు దారితీస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో ఎంతో సందడిగా చిరునవ్వుతో కనిపించే వైష్ణవి వీడియోల గురించి కూడా హరిబాబు రకరకాల మాటలు చెబుతున్నాడు. మొదట పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో వైష్ణవి వీడియోలు చేయడం ఇష్టం లేకనే ఆమెను చంపానని చెప్పాడు. కానీ వైష్ణవి అన్నలు చెబుతున్న కథ ప్రకారం అసలు వైష్ణవికి వీడియోలు చేయాలనే ఆసక్తి ఉండేది కాదు. హరిబాబే తన ఆర్థిక అవసరాల కోసం ఆమెతో బలవంతంగా వీడియోలు తీయించేవాడు. వైష్ణవికి తన మొదటి జీతం 8,000 రూపాయలు వచ్చినప్పుడు హరిబాబు అందరికీ దావత్ కూడా ఇచ్చాడని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు. డబ్బులు వస్తున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పోలీసులను మరియు సమాజాన్ని
తప్పుదారి పట్టించడానికి హరిబాబు ఆడుతున్న ఒక పెద్ద నాటకమని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆ దారుణమైన హత్య జరిగిన రాత్రి అసలు ఏం జరిగిందో వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. హరిబాబు ఒకప్పుడు ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేయడం వల్ల అతనికి మత్తు మందుల గురించి పూర్తి అవగాహన ఉంది. వైష్ణవి గట్టిగా అరవకుండా ఉండటానికి ఆమెకు ముందుగానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసుల విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పక్క గదిలో ఉన్న వైష్ణవి తల్లిదండ్రులకు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు. గాఢ నిద్రలో ఉన్న వైష్ణవి ముఖంపై దిండుతో బలంగా అదిమిపట్టి ఆమె ఊపిరి ఆడకుండా చేశాడు. ఆ తర్వాత ఒక పదునైన కత్తితో ఆమె శరీరంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తలను గోడకు ఎంత బలంగా కొట్టాడంటే అక్కడి టైల్స్ కూడా పగిలిపోయాయి. ఒక మనిషిలో ఇంతటి పైశాచికత్వం ఎలా నిండుతుందో ఊహించడం కూడా కష్టమే. ఆ క్షణంలో వైష్ణవి తన ప్రాణాల కోసం, తన కడుపులో ఎదుగుతున్న ఆ 4 నెలల చిన్న ప్రాణం కోసం ఎంతగా విలవిలలాడి ఉంటుందో కదా. నన్ను చంపినా పర్వాలేదు, కానీ నా కడుపులో ఉన్న బిడ్డను వదిలేయ్, నేను మా అన్నల దగ్గరికి వెళ్లిపోతాను అని ఆమె ప్రాధేయపడినా ఆ రాక్షసుడికి మనసు పరగలేదు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుండి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం వైష్ణవి తల్లి గదిలోకి వెళ్లి చూసేసరికి రక్తపు మరుగులో పడి ఉన్న తన కూతుర్ని చూసి గుండె పగిలేలా రోదించింది. 6 అక్కా చెల్లెల తర్వాత 13 మంది అన్నల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఏకైక సోదరిని అలా చూసి ఆ కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. పోలీసుల విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మొదట ఇది కేవలం హరిబాబు చేసిన హత్య అని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక అతని కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉందని తేలింది. హరిబాబు తల్లి లక్ష్మి మరియు అతని 2 అన్నదమ్ములు ఆనంద్, అశోకుల ప్రేరేపణతోనే హరిబాబు ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆధారాలు లభించాయి. హరిబాబు తల్లి తన 2 కొడుకులకు లక్షల రూపాయల కట్నం వచ్చిందని, కానీ 3వ కొడుకైన హరిబాబుకు తక్కువ కట్నం వచ్చిందనే అక్కసుతో అతన్ని నిరంతరం ఉసిగొలిపేది. అందుకే హత్యకు ముందు హరిబాబు తన స్వగ్రామమైన కోరుట్లకు వెళ్లి తన తల్లి, అన్నలతో మాట్లాడి వచ్చి మరీ ఈ స్కెచ్ వేశాడు. ప్రస్తుతం పోలీసులు హరిబాబుతో పాటు అతని తల్లిని, అన్నలను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైల్లో ఉన్న హరిబాబు ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. నా వైష్ణవిని నేనే చంపుకున్నాను, నాకు బ్రతికే హక్కు లేదు, నన్ను చంపేయండి అని అరుస్తూ పోలీసులకు చిరాకు తెప్పిస్తున్నాడు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తీసుకెళ్తే అక్కడ కూడా పెద్ద డ్రామా స్టార్ట్ చేశాడు. నాకు ట్రీట్మెంట్ చెయ్యొద్దు, బయటికి వెళ్తే వైష్ణవి అన్నలు నన్ను చంపేస్తారు, నన్నిక్కడే చంపేయండి అంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ విషయం తెలిసిన వారు హరిబాబు కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదు, పెద్ద మోసగారు అని అంటున్నారు. చచ్చిపోతానని బెదిరించి వైష్ణవిని పెళ్లి చేసుకున్నవాడు ఇప్పుడు చట్టం నుండి తప్పించుకోవడానికి మళ్ళీ అదే నాటకాన్ని ఆడుతున్నాడని వారు మండిపడుతున్నారు. ముగింపుగా చూస్తే వైష్ణవి హత్య కేసు మానవ సంబంధాల్లోని అగాధాన్ని మరియు వరకట్నం అనే భూతం ఇంకా మన సమాజంలో ఎంత బలంగా ఉందో మనకు చూపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచోడు అని నమ్మడానికి లేదని, అతని కుటుంబ నేపథ్యాన్ని మరియు ప్రవర్తనను పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది. హరిబాబు మరియు అతని కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష పరాలని, అప్పుడే వైష్ణవి ఆత్మకు మరియు ఆమె కడుపులో ఉన్న ఆ చిన్న ప్రాణానికి శాంతి చేకూరుతుందని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం